Look at this question. A paragraph is divided into 7 sentences and jumbled. One of the following sentences may not conform to the main theme. Rearrange the remaining sentences to create a coherent paragraph. ఒకటి ఫిట్ అవ్వదంట, ఇందాక 2 ఫిట్ అవ్వవు, ఇందులో ఒకటి ఫిట్ అవ్వదు. సో 7 ఒకటి ఫిట్ అవ్వదు. ఫిట్ అవ్వదని పక్కన తోసేయండి. పక్కన తోసేయడానికి ట్రై చేయండి. వెంటనే ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది, ఆ మైండ్ సెట్లో వద్దు. పారాజంబుల్స్ చేసేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్, ఫస్ట్ స్టెప్ కింద ఐడెంటిఫై థీమ్, ఐడెంటిఫై మెయిన్ ఐడియా ఆర్ థీమ్. అంటే దేని గురించి మాట్లాడుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు క్లారిటీ ఇస్తుంది. ఇది చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏదని మీరు బట్టి కొట్టిన 4 రూల్స్తో వెళ్ళడానికి ట్రై చేయొద్దు. థీమ్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దీని థీమ్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఒక రియల్ లైఫ్ న్యూస్ ఆర్టికల్. డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజైన్లోంచి నేను తీసుకొని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. న్యూస్ ఆర్టికల్లో ఉన్న సెంటెన్సెస్ని అటు ఇటు తిప్పేశాను. తిప్పేసి సంబంధం లేని మధ్యలో ఒకటి పెట్టాను. సంబంధం లేని మీరు ఈజీగా పట్టేయచ్చు. ఓకే, సంబంధం లేదేంటమ్మా? సి. దీంతో సంబంధం లేని సెంటెన్స్ సి. ఇది ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతుంది. మిగిలినవన్నీ కూడా ఒక బ్రిడ్జ్ గురించి, లోకల్ రెసిడెంట్స్, ఒక ఏరియాలో ఏదో బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అంటున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రాజెక్ట్, ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మళ్ళీ బ్రిడ్జ్. సో ఇక్కడ కూడా బ్రిడ్జ్ యొక్క నీడ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది కూడా బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అనేది థీమ్. అసలు ఆ థీమ్తో సంబంధం లేకుండా ఉన్న సెంటెన్స్ ఏంటి? సి. సి అనేది కంప్లీట్గా సింక్లో లేని సెంటెన్స్. సో ఈ బ్రిడ్జ్ దానికి ఓపెనింగ్ ఏమవుతుంది, క్లోజింగ్ ఏమవుతుంది ఆలోచించండి ఒకసారి. సో దీంట్లో మీరు కొంచెం గ్రామర్తో కూడా కొట్టచ్చు. గ్రామర్ని ఎలా వాడచ్చు అనేది ఒకసారి చూద్దాం. FGBAED. You are saying F is the opening sentence. వెరీ గుడ్ క్వశ్చన్ అది. అందరూ ట్రై చేయండి, తప్పలేదు. టేక్ సమ్ టైం. సో పారాజంబుల్ చేసేటప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా దానికి ఒక లాజిక్ ఉండాలి. ఎందుకు తీసుకున్నాం అనడానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఏదో పెట్టేశాము అన్నట్టు కాదు. యు మస్ట్ జస్టిఫై. పట్టుకోగలిగారా ఓపెనింగ్ ఏదో? ఓకే, లెట్ మీ ట్రై. నేను ఒక్కొక్కటి నా మైండ్లో ఏది రన్ అవుతుందో అది మీకు చెప్తూ ఉంటాను, సో దట్ మీరు ఎలా థింక్ చేయాలో మీకు తెలుస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇది ఓపెనింగ్ అవుతుందా అవదా? ఫస్ట్ సెంటెన్స్ ఓపెనింగ్ అవ్వదు, వెంటనే చెప్పేస్తాను ఎందుకు. బికాస్ ఆఫ్ ది ఆర్టికల్ ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్. మీకు గ్రామర్లో మీరు చూసుంటే ఆర్టికల్స్ ఏ, యాన్, అలాగే ద, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఏ, యాన్ అనేవి ఇండెఫినిట్ ఆర్టికల్స్, ద అనేది డెఫినిట్ ఆర్టికల్. సో డెఫినిట్కి ఇండెఫినిట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇండెఫినిట్ అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామో స్పెసిఫిక్గా మనం చెప్పం. యాన్ యాపిల్ అన్నాం అనుకోండి, ఒక తెలుగులో అంటాం చూడండి, ఒక యాపిల్ పండు. ఏ మ్యాంగో అంటే ఒక మ్యాంగో, ఒకటి, అది ఏదైనా కావచ్చు. సో డెఫినెట్గా పలానా అని మీరు చెప్పట్లేదు. ఒక మనిషి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఏ యాన్ అలాగా. అలా కాకుండా నువ్వు ద వాడేవనుకో, ఇఫ్ యూ సే ద మ్యాంగో. ద మ్యాంగో అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడిన వాళ్ళందరికీ తెలిసిన ఒక మామిడి పండు గురించి. సో సంథింగ్ దట్ ఎవ్రీబడి నోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉదయం నీకు ఒక మ్యాంగో ఇచ్చాను. సో నేను నీకు మ్యాంగో ఇచ్చినట్టు నీకు తెలుసు, నాకు తెలుసు. సాయంత్రం వచ్చి వేర్ ఈస్ ద మ్యాంగో అని అడిగాను అనుకోండి, వేర్ ఈస్ ద మ్యాంగో అంటే అర్థం ఏంటి? మన ఇద్దరికి తెలిసిన ఆ మామిడి పండు ఏది అని అర్థం. అంటే ఏది? ఉదయం నీకు ఇచ్చానే ఆ మామిడి పండు ఏది అని. సో వెన్ యూ యూస్ ద వర్డ్ ద, దట్ మీన్స్ యూఆర్ రిఫరింగ్ టు ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, ఒక స్పెసిఫిక్ మామిడి పండు నువ్వు రిఫర్ చేస్తున్నావు అని అర్థం. సో వెన్ యూ సే ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిన ఒక బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం. ఏ బ్రిడ్జ్? మనకేం చెప్పలేదే. ఏదైనా చెప్పిన తర్వాత కదా నువ్వు ద ప్రపోజ్డ్ అని అంటే ఓకే, ఇందాక చెప్పాడు కదా ఆ బ్రిడ్జ్ అని అంటాం.
ఏం చెప్పకుండా ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ అంటే అది ఓపెనింగ్ ఎలా అవుతుంది నాకు? అవ్వదు. ఈజ్ దట్ క్లియర్? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? సో ఒక దాని గురించి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత దాన్ని రెఫర్ చేసినప్పుడు నేను ద వాడతాను. ఇంట్రడ్యూస్ చేయకుండానే దాంతో స్టార్ట్ చేశాను అనుకోండి, అది సింక్ అవ్వదు. దట్ కెనాట్ బి ద ఓపెనింగ్ సెంటెన్స్. సో ఏ ఓపెనింగ్ కాదు, డెఫినెట్గా కాదు. సో అయితే మీరు ఇందాక ఒకటి ఐడెంటిఫై చేశారు. ఏం ఐడెంటిఫై చేశారు? దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ఎ బ్రిడ్జ్ అని, ఒక బ్రిడ్జ్ గురించి. ఆ బ్రిడ్జ్ని ఇంట్రడ్యూస్ చేసిన సెంటెన్స్ ఏమైనా ఉందా అని వెతకండి. సో ఏ అయితే కాదు అని చెప్పాను, ఎందుకు కాదు అని చెప్పాను? అక్కడ ద వాడారు కాబట్టి. అంటే ఆల్రెడీ నువ్వు బ్రిడ్జ్ గురించి మాట్లాడితే ఆ తర్వాత నువ్వు ఇది వాడొచ్చు. కానీ స్టార్టింగ్ ఎలా వాడేస్తావు నువ్వు బ్రిడ్జ్ గురించి ఎక్కడ మాట్లాడకుండా? స్టార్టింగే నువ్వు మాట్లాడలేవు. సో ఓపెనింగ్ ఇది కాదు. బి చూద్దాం. ఎన్విరాన్మెంటలిస్ట్స్, ఫిషర్మెన్ అండ్ సెక్షన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ హ్యావ్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ 4 కిలోమీటర్ బ్రిడ్జ్. ఇక్కడ చూసారా ఏ, ఇందాక ద, ఇప్పుడు ఏ. ప్రపోజ్డ్ అంటే ప్రపోజ్ చేయబడ్డ 4 కిలోమీటర్ల బ్రిడ్జ్ ప్రపోజ్ చేయబడింది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ని ఈ ఎన్వైరన్మెంటలిస్టులు, ఫిషర్మెన్, సెక్షన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ ఏం చేశారు? స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. ఎక్కడ కడతారు ఈ బ్రిడ్జ్? ఓవర్ ఒడిషాస్ చిలికా లేక్. చూసారా బ్రిడ్జ్ ఎక్కడ కడుతున్నారో కూడా చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కనెక్టింగ్ సతపద టౌన్ టు జానికుల విలేజ్. ఈ విలేజ్ని ఆ టౌన్ని కనెక్ట్ చేస్తూ ఈ 4 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఒడిశాలో ఉన్న చిలికా లేక్ మీద కట్టాలనేది ప్రపోజల్. ఆ ప్రపోజల్ని ఎన్విరాన్మెంటలిస్టులు, ఫిషర్మెన్, లోకల్ కమ్యూనిటీలో ఒక సెక్షన్ ఏం చేశారు? స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. డజంట్ ఇట్ లుక్ లైక్ అన్ ఓపెనింగ్ సెంటెన్స్? ఆ బ్రిడ్జ్ గురించి ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇస్తుందా లేదా? అసలు బ్రిడ్జ్ అనేది ఎక్కడ వస్తుంది, ఏ ఊర్లో వస్తుంది, ఏ లేక్ మీద వస్తుంది, వేటిని కనెక్ట్ చేస్తుంది అనేది క్లియర్గా చెప్తోంది. దాన్ని కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు, ఫిషర్మెన్, లోకల్ కమ్యూనిటీలోని కొంతమంది వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారు. సో మోస్ట్ లైక్లీ బి ఈజ్ ది ఓపెనింగ్ సెంటెన్స్. బి ఓపెనింగ్ సెంటెన్స్ అవ్వడానికి అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. అండ్ నేను గ్రామర్ పరంగా వెళ్ళినప్పుడు కూడా ఐ హ్యావ్ ఏ హియర్. ఏ ప్రపోజ్డ్, ఒక ఇప్పుడు మనం బ్రిడ్జ్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసేసామో నెక్స్ట్ టైం నుంచి ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడినప్పుడు వీ హ్యావ్ ఎ రెఫరెన్స్. బ్రిడ్జ్ గురించి మనకి క్లారిటీ ఉంది. బ్రిడ్జ్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఆ బ్రిడ్జే. ఎందుకని ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసేస్తే, ఆల్రెడీ దాని గురించి చెప్పేసాం కాబట్టి దాని గురించి మనం హ్యాపీగా రిఫర్ చేయవచ్చు. ఇప్పుడు దీనికి కనెక్టింగ్ సెంటెన్స్ ఏమై ఉంటుంది? సి అసలు ఈ లిస్ట్లోనే ఉండదని చెప్పేసాం, తీసేయండి. బీతో కనెక్ట్ అయ్యేది ఏమైనా ఉందా? ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు, ఫిషర్మెన్, సెక్షన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ అన్నారు. ఇక్కడ చూడండి దే అనే ప్రొనౌన్ ఉంది ఇక్కడ. సో దే అంటే ఎవరు? వీళ్ళే. వీళ్ళే. సో బి తర్వాత ఏకి, బి తర్వాత డికి స్కోప్ ఎక్కువ ఉంది. దే హ్యావ్ వాండ్. దే అంటే ఎవరు? వీళ్ళు. వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ అపోజ్ చేశారు. అపోజ్ చేశారని మనకి ఎలా తెలుస్తుంది? దే హ్యావ్ వాండ్ దట్ ద ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ అంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. ఎందుకు? బ్రిడ్జ్ గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. ఆ బ్రిడ్జ్నే ప్రాజెక్ట్ అని చెప్పి పిలిచాడు. ద ప్రాజెక్ట్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న బ్రిడ్జ్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇట్ థ్రెటన్స్ లేక్స్ డెలికేట్ ఎకోసిస్టమ్ ఇంక్లూడింగ్ ఇట్స్ రిచ్ బయోడైవర్సిటీ, లైవ్లీహుడ్స్ ఆఫ్ ఓవర్ 1 lakh పీపుల్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ రిసోర్సెస్. సో ఐ విల్ గో విత్ డి. బి తర్వాత నాకు ఏమొస్తుందమ్మా? డి. ఎందుకు? మై కనెక్షన్ ఇస్ దిస్. అలాగే ఇక్కడ వార్నింగ్ అంటున్నాము, ఇక్కడ అపోజ్ చేశారు అంటున్నాము. అపోజ్ చేశారంటే అర్థం ఏంటి? దాంట్లో ఏవో లోపాలు ఉన్నాయి, బ్రిడ్జ్ వల్ల నష్టం జరుగుతుందనే కదా అపోజ్ చేస్తారు. సో అవన్నీ ఇక్కడ చెప్పారు. ఎందుకు అపోజ్ చేస్తున్నామో రీజన్ ఇక్కడ చెప్పారు. సో బిలో వాళ్ళు అపోజ్ చేశారని చెప్పారు. ఎందుకు అపోజ్ చేశారో మనకి డిలో రీజన్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు బిడి అయిపోయింది. సి ఎలిమినేట్ చేస్తాం. ఇంకా మనకి మిగిలినవి ఏంటి? ఏ, ఈ, ఎఫ్ అండ్ జి. ఏ, ఈ, ఎఫ్ అండ్ జి. ఇప్పుడు గమనించండి. ఏ ఒకసారి చదవండి. ఏ ఎలా ఉంది మనకి సెంటెన్స్? హౌ ఈజ్ ఏ? ఏ అనేది నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా? ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. ఈ సీన్ బై మెనీ యాజ్ అ సొల్యూషన్ అన్నారు. లాంగ్ స్టాండింగ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై లోకల్ రెసిడెంట్స్ హు డిపెండ్ ఆన్ వాటర్ వెసల్స్ ఫర్ డైలీ కమ్యూనిటీ. ఈ బ్రిడ్జ్ అనేది ఈ లోకల్ రెసిడెంట్స్ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద డిఫరెంట్ ఛాలెంజెస్కి ఒక సొల్యూషన్లా కనిపిస్తోంది అన్నారు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ గురించి నెగిటివ్గా మాట్లాడాం. ఎన్విరాన్మెంటలిస్టులు, ఫిషర్మెన్ వీళ్ళందరూ ఏం చేసి బ్రిడ్జ్ను అపోజ్ చేశారు. బ్రిడ్జ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పారు. కానీ ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఇదే బ్రిడ్జ్
లోకల్ రెసిడెంట్స్ ఫేస్ చేస్తున్న ఎన్నో ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా దీన్ని చూశారు అని చెప్పి అంటున్నారు. సో ఇది పాజిటివ్ సెంటెన్స్, అంటే బ్రిడ్జ్ పరంగా పాజిటివ్ సెంటెన్స్ ఇది. అలాగే బ్రిడ్జ్ పరంగా ఇంకా పాజిటివ్ సెంటెన్స్లు ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. News outlets have reported frequent incidents of passengers getting stranded in floating bridge vessels, such as the stranding of nearly 400 passengers in February 2023 and 25 passengers in January 2024. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు మనకి, దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఓకే, డైలీ కమ్యూట్ గమనించారా? వాటర్ వెసల్స్ మీద ఈ లోకల్ రెసిడెంట్స్ అందరూ కూడా, కమ్యూట్ అంటే అర్థమైంది ప్రయాణం. ఈ లోకల్ రెసిడెంట్స్ అందరూ కూడా చిలికా లేక్ మీద బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వాటర్ వెసల్స్, అంటే మామూలుగా వాటర్ మీద ఫ్లోట్ అయ్యే ఒక తెప్పలు ఎలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి వాటి మీద ఆధారపడేవారంట. న్యూస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్యాసింజర్స్ గెటింగ్ స్ట్రాండెడ్ ఇన్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, వాటిల్లో వాళ్ళు మధ్యలో ఆగిపోవడం, స్ట్రాండ్ అయిపోవడం, చిక్కుకుపోవడం అంటాం. అలాంటివి చాలాసార్లు మనకి ఇన్సిడెంట్స్ వచ్చాయి. అందుకనే ఈ బ్రిడ్జ్ని ఒక సొల్యూషన్లో వాళ్ళు చూశారు. సో ఏ తర్వాత నేను ఈ పెడతాను. ఏం చెప్తుంది? డైలీ కమ్యూట్ కోసం దాన్ని ఒక సొల్యూషన్లో చూశారు. ఎందుకు చూశారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి. ద ఇన్సిడెంట్స్, ఏ ఇన్సిడెంట్స్? ఈ ఇన్సిడెంట్స్. ద ఇన్సిడెంట్స్ చూసారా? ద ఇన్సిడెంట్స్. ద అంటే ఆల్రెడీ మనం మాట్లాడిన ఇన్సిడెంట్స్ అని అర్థం. ఎప్పుడైనా సరే ఆర్టికల్ని ప్రాపర్గా యూజ్ చేశారనుకోండి, మీకు కనెక్షన్ ఈజీ అయిపోతుంది. ద ఇన్సిడెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పబడ్డ ఇన్సిడెంట్స్. ఏంటవి? ఇవి ఇందాక మనం ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ అన్నాం కదా, అవి. సో ఇక్కడ ఏం పెడతాను నేను? ఏ తర్వాత ఎఫ్, సారీ ఈ కాదు ఎఫ్. ఏ తర్వాత ఎఫ్ పెట్టేసి, ఎఫ్ తర్వాత ఐ విల్ గో విత్ జీ. ఎఫ్ తర్వాత జీ, ఎందుకంటే ఎఫ్లో ఇన్సిడెంట్స్ అన్నాడు, జీలో ఇన్సిడెంట్స్ అంటున్నాడు. ద ఇన్సిడెంట్స్ హైలైటెడ్ ది అన్రిలయబిలిటీ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, అంటే చిలికా లేక్లో వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే అంత రిలయబుల్ కాదు. లీడింగ్ టు డిమాండ్స్ ఫర్ ఎ బ్రిడ్జ్ బై ఎ సెక్షన్ ఆఫ్ లోకల్స్. అందుకే కొంతమంది బ్రిడ్జ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఇవన్నీ బ్రిడ్జ్ గురించి పాజిటివ్ సెంటెన్సెస్. బి, డి అనేవి బ్రిడ్జ్ గురించి నెగిటివ్ సెంటెన్సెస్ కదా. ఇప్పుడు ఈ చూడండి. హవెవర్, క్రిటిక్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ విత్ ద లేక్ బ్రింగ్స్ అప్ మేజర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. కానీ క్రిటిక్స్ ఏమంటున్నారు? ప్రాక్సిమిటీ ఆఫ్ ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ విత్ ద లేక్కి చాలా దగ్గరగా ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల, ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్ ఉండడం వల్ల మేజర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ రావచ్చు అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఈ మూడు పాజిటివ్ సెంటెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు బ్రిడ్జ్, ఈ రెండు నెగిటివ్ సెంటెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు బ్రిడ్జ్. మీకు ఇంతకుముందు ఒక ట్రిక్ చెప్పాను. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళినా, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినా హవెవర్, బట్ లాంటి ట్రాన్సిషన్ వర్డ్స్ వాడతాము అని. సో ఇప్పుడు ఈ ఈ హవెవర్ అనేది ఏం చెప్తుంది? నెగిటివ్కి వెళ్తుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళేటప్పుడు కదా అది వాడాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళేటప్పుడు అది వాడాలి. మరి నేను ఎక్కడ వాడాలి అది? ఇది పాజిటివ్. సో నేను ఈ ఎక్కడ వాడాలి? ఇక్కడ వాడాలి. మీరు అనొచ్చు సార్ నెగిటివ్ సెంటెన్సెస్ పైన ఉన్నాయి కదా, మరి ఈ కింద ఎందుకు పెట్టారు? హవెవర్ ట్రాన్సిషన్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే, మరి వేరే ఆప్షన్ లేదు నాకు. ఇప్పుడు ఒకవేళ ఈ పారాగ్రాఫ్ అనేది ఈ పాజిటివ్తో స్టార్ట్ అయింది అనుకోండి, వీటితోనే స్టార్ట్ అయింది అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు. వీటితోనే స్టార్ట్ అయితే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ సెంటెన్స్ పెట్టేస్తాను హవెవర్ది, పెట్టేసి తర్వాత బీడీ పెట్టేస్తాను. ఇలా పెట్టేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు దేంతో స్టార్ట్ అయింది? ఇది బీడీతో స్టార్ట్ అయింది, అందులో డౌట్ లేదు, అది క్లియర్. బీడీ అనేది నెగిటివ్, వాటితో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పాజిటివ్కి వెళ్ళాము, వాటితో స్టార్ట్ చేశాక పాజిటివ్కి వెళ్ళాము. పాజిటివ్కి వెళ్ళిన తర్వాత ఈ హవెవర్ పెట్టాలి. మరి వేరే ఆప్షన్ లేదు, ఇంకెక్కడ పెడతారు మీరు? హవెవర్ పెట్టడానికి వేరే స్పేస్ లేదు నీకు. ఇక్కడ రెండు నెగిటివ్ సెంటెన్స్లే, రెండు నెగిటివ్స్ చెప్పాక మళ్ళీ హవెవర్ ఎందుకు పెడతావు? మీరు అనొచ్చు, సార్ రెండు నెగిటివ్స్ చెప్పాక నేను హవెవర్ చెప్పేసి పాజిటివ్కి వెళ్తున్నాను కదా అని మీరు అనొచ్చు. కానీ హవెవర్లో ఏం రాశాడు? నెగిటివ్ రాశాడు. మీరు ఏమంటారంటే, ఇక్కడ బీడీ నెగిటివ్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ నేను పాజిటివ్కి వెళ్ళాను, పాజిటివ్కి వెళ్ళడానికి హవెవర్ని వాడేసుకుంటాను అని మీరు అనుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళే హవెవర్. ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళే ట్రాన్సాక్షన్. చూడండి, క్రిటిక్స్ హావ్ పాయింటెడ్ అవుట్ దట్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ద ప్రపోజ్డ్ బ్రిడ్జ్ విత్ ద లేక్ బ్రింగ్స్ అప్ మేజర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్. ఇది నెగిటివ్ సెంటెన్స్. అది అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళే సెంటెన్స్, ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేది కాదు.
నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేది నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన హవెవర్ లాంటిది ట్రాన్సిషన్ అని సార్ చెప్పారు. ఇక్కడేమో హవెవర్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఇక్కడ పెట్టేస్తారని మీరు పెట్టేయచ్చు. అలా పెట్టేస్తారని చెప్పే నేను ఎంతసేపు చెప్తున్నాను పెట్టకూడదని. ఎందుకు పెట్టకూడదని చెప్తున్నాను. అర్థమైందా? లాజిక్ అర్థమైందా ఎందుకు అక్కడ పెట్టకూడదో? ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ సెంటెన్స్, అది నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుందా, పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుందా మీరు చూడాలి. ఇదేం వెళ్తుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్న సెంటెన్స్ ఇది. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంది కాదు. సో కాబట్టి నేను ఎక్కడి నుంచి పెట్టేస్తానంటే కుదరదు, ఎందుకంటే అక్కడ నెగిటివ్ స్టార్ట్ అయింది, కుదరదు. సో నేను ఇక్కడే పెట్టాలి. సో మై ఫైనల్ ఆన్సర్ ఈస్ BDAF G and E. BDAF G and E. This is your final answer. Clear? Are you logically convinced? The position of every sentence, are you logically convinced? రైట్. సో అది ఇంపార్టెంట్. లాజికల్గా మీరు కన్విన్స్ అవ్వాలి. ప్రతి సెంటెన్స్ ఎక్కడ పెట్టాం, ఎందుకు పెట్టాం, ఓన్లీ వెన్ యు ఆర్ లాజికల్లీ కన్విన్స్డ్ అవుతుంది. ఓకే రైట్. బి అనేది ఎక్సలెంట్ సెంటెన్స్, ఎందుకంటే బిలోనే మీకు ఓపెనింగ్ ఉంది. మనం మామూలుగా చూసినప్పుడు అక్కడ అపోజ్ చేశారు అనేది నెగిటివ్ సెంటెన్స్ కదా అనుకుంటాం, కానీ గ్రామర్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీ ఆర్టికల్లో తెలుస్తుంది. గ్రామర్ అనేది ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు గ్రామర్ అనేది పట్టించుకోలేదు అనుకోండి, మొత్తం తప్పు అయిపోతుంది. ఇక్కడ గ్రామర్ పట్టించుకున్నాం కాబట్టే మనం డెఫినిట్ ఆర్టికల్ ఇండెఫినిట్ ఆర్టికల్ యొక్క యూసేజ్ని మనం అర్థం చేసుకుంటేనే కరెక్ట్గా పెట్టగలుగుతాం. అందుకే గ్రామర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి కాంప్రహెన్షన్ ఇంపార్టెంట్, వొకాబులరీ ఇంపార్టెంట్, వాటితో పాటు గ్రామర్ కూడా. ఒకదాన్ని నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతానంటే తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో క్రిస్టల్ క్లియర్గా ఓపెనింగ్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితేనే పెట్టగలుగుతాం. దానికోసం మనం ఆర్టికల్స్ని వాడుకున్నాం, ద, ఏ ఇలాంటివి మనం వాడుకొని ప్రాపర్గా దీనికి ఆన్సర్ చేయగలిగాం.